వెల్కమ్ టు కృష్ణకాశి పుణేవాళ్ళి ఛానల్. శనగల కర్రీ కోసం శనగల్ని రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలండి. ఈ కప్పు నిండా నేను శనగలు తీసుకున్నాను. కప్పుకు 3 కప్పులు నీళ్లు పోసేసి ఒక ఆలు వేసి కొంచెం సాల్ట్ వేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన ఉంచుకోవాలి. కర్రీ కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసి 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసి ఆనియన్ను బాగా వేయించిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ సాల్ట్ ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు వేసాం కదండి, కర్రీలో చూసుకొని వేసుకోవాలి. ఉడికించిన ఆలును పైన తొక్క తీసేసి ఇలా కొంచెం స్మాష్ చేసి వేసుకోవాలి. ఆలు బాగా కొంచెం వేగిన తర్వాత నీళ్ళతో సహా ఉడికించిన శనగలు వేసుకొని చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి శనగలు. ఒక టమాటో, కొంచెం కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన టమాటో మొత్తం బాగా మెత్తగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా టమాటో మొత్తం మెత్తగా మగ్గిపోయిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసి 2 నిమిషాలు మగ్గించి దించేసేయడమే అండి. మీకు కర్రీలో నీళ్ళు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే పోసుకోవచ్చండి. నాకు పూరీలోకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.